నిర్మల్ జిల్లా పెంపి మండలం సిరిసిల అడవిలో పెద్ద పులి సంచారం కలకలం సృష్టిస్తోంది. అటవీ అధికారులు అడవిలో పులి ఫ్లాగ్ మార్క్స్ ను గుర్తించారు. ఈ నేపథ్యంలో అటవీ అధికారులు గ్రామాల్లో ప్రజలు, పశువుల కాపరులు, రైతులను హెచ్చరించారు. ఎవరూ కూడా అడవిలోకి వెళ్లకూడదని, ఎవరికైనా పులి అడుగులు, అరుపులు లేదా పశువుల కలబారు కనిపిస్తే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. మన పెంపి మండల తాటిగూడ మరియు లోతోరియా జీడిమాల్య పులిగంపాటి శివార్లో ఈ రోజు మనము పులి యొక్క కదలికలు కనుక్కోవడం జరిగింది. అయితే మండల ప్రజలందరికీ కూడా ఒక చిన్న విన్నపం ఏంటంటే, ఎవరు కూడా రేపు ఉదయం పత్తి వేయడానికి సూర్యోదయం అయిన తర్వాత సుమారు 9-10 ప్రాంతంలో అది కూడా గుంపుగా వెళ్లి పత్తి వేరుకోవడానికి వెళ్ళగలరు. ఇంకోటి ఏంటంటే, పశువుల కాపర్లు, మేకల కాపర్లు దయచేసి మీరు రేపు అటవీ లోపలికి వెళ్ళకండి. మీకు ఏదన్నా అడవులు కానీ ఏదైనా కనబడ్డా కానీ, మీకు ఎటువంటి అరుపులు కనబడ్డా కానీ ముందుగా సమాచారం ఇవ్వండి. అదేవిధంగా పత్తి చేనులకు మరియు పంట రక్షణ కోసమని మీరు రాత్రిపూట జాగిలికి వెళ్ళకండి. ఎందుకంటే మనం అందరం కూడా నిద్రలో ఉండి పడుకొని ఉంటాం కాబట్టి మనకు తెలియదు ఏది ఎక్కడి నుంచి వస్తుంది అనేది. కాబట్టి ఎవరు కూడా వెళ్ళకండి. మూడోది, మనం ఎవరు కూడా పంట రక్షణ కోసం విద్యుత్ కంచెను మాత్రం ఏర్పాటు చేయకండి. ఎందుకంటే ఇటు విషయంలో పులికి కానీ మనుషులకు కానీ హాని కలుగుతుంది. కాబట్టి పెంపి మండల శివారు గ్రామాలైనటువంటి పులిగంపాండ్రి, పసుపుల్ల, హర్చద్ తాండా, తులసిపేట, అక్టోనిమాడ, పెంబి తాండా, పెంబి, వేణునగర్, లోతోరియా, ఇటిక్యాల్ తాండా, గుమ్మెన, ఎంగ్లాపూర్, యాపగూడ, రామ్నగర్, వస్పల్లి, దొందారి ఈ గ్రామస్తులందరూ కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే పులి ఎటు వెళ్తుంది అనేది మనకు కరెక్ట్ తెలియదు. ఎందుకంటే రాత్రే అది సుమారు 10 నుంచి 15 కిలోమీటర్లు ప్రయాణం చేయగలుగుతుంది. కాబట్టి గ్రామస్తులందరూ కూడా ఇటు విషయాన్ని మీరు మీ దృష్టిలో ఉంచుకోండి. మీకు ఎక్కడైనా పులి అడుగులు కానీ లేకపోతే ఎక్కడైనా పశువులు మృతి చెందినని మీకు సమాచారం అందితే అట్ షార్ట్ టైంలో మాకు సమాచారం ఇవ్వగలరు. అంటే మన పెంపి మండల తాటిగూడ మరియు లోతోరియా జీడిమాల్య పులిగంపాటి శివార్లో ఈ రోజు మనము పులి యొక్క కదలికలు కనుక్కోవడం జరిగింది. అయితే మండల ప్రజలందరికీ కూడా ఒక చిన్న విన్నపం ఏంటంటే, ఎవరు కూడా రేపు ఉదయం పత్తి